ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రెస్ మీట్ ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల్లో ఎన్నికల గురించి మనం పెడుతున్నాము. అందరికీ తెలిసిన విషయం, లాస్ట్ వీక్ మండే ఎగ్జాక్ట్గా అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా. మన రెస్పెక్టెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుంకుమ్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. సో ఈ 3 ఎలక్షన్స్ తోటి ఇమీడియట్గా మన జిల్లాలో కూడా ఎంసీసీ కోడ్ అమలుకి వచ్చింది. ఎంసీసీ కోడ్ చూస్తే ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. మనకి 4 పట్టణాలు ఉన్నాయి: తాండూర్, పరిగి, వికారాబాద్, కొడంగల్. అంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోడ్ ఉండదు, ఎంసీసీ ఉండదు. ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది. ఎంసీసీ తెలిసిన విషయం, కొత్త వర్క్ చేయకూడదు. ఒకవేళ గవర్నమెంట్ ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపీస్ ఉంటే, మినిస్టర్స్ కావచ్చు, వారు విప్ కావచ్చు, ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ వ్యవస్థల్ని, సంస్థల్ని వాడకపోవడం అని నిబంధనలు ఉంటాయి, మనకి రూల్స్ ఉంటాయి. అవి పాటిస్తున్నాము. దాంతోపాటు 48 hours, 48 గంటలు మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం. ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడీఓస్ వివిధ ఆర్ఓస్ అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా. ఈ ఎలక్షన్ సంబంధించి ఎంసీసీ ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓస్ ఉంటారు. జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు. ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ, ఎంపీఓ, లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎంసీసీ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి. ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ మనం ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది, సిఓ గారి దగ్గర జరుగుతుంది. సో వారు కూడా ఎంసీసీ రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపుతున్నాము. సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ అందరికీ వివరించడం జరిగింది. మనకి 2 phases పెట్టుకోవడం జరిగింది. ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ 2 phases ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 2 phases ఉన్నాయి. ఎగ్జాక్ట్ 2 phases ఉన్నాయి. సో ఈ 2 phases సంబంధించిన ప్రతి ఆర్ఓ కానీ, ఏఆర్ఓ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాసెస్ ఉంటాయి అన్ని టిక్కింగ్ అయినాయి. అది కూడా ప్లేస్లోనే ఈరోజు కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ జరుగుతుంది కలెక్టరేట్లో. ఆ తర్వాత కూడా మన డెప్యూటీ డిఓ వచ్చేసి మన సబ్ కలెక్టర్ తాండూర్, ఆర్డీఓ వికారాబాద్, డెప్యూటీ డిఓ ఉంటారు, నేను డిఓ ఉంటాను. మీడియా వారికి అందరికీ షేర్ చేస్తాము. సో ఆ ప్రకారం మీరు చూసుకోవచ్చు. చాలా డేట్స్ ఉన్నాయి. సో 9th నుంచి మనకి అనౌన్స్మెంట్ ఉంది. 9th నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ నామినేషన్ అది ఎంత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీన్ వైజ్గా మనకి కొద్దిగా స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి. కర్ణాటకకి బార్డర్ ఉంది, జిల్లా బార్డర్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ ఏవైతే రూల్స్ ఉంటాయి వాటి ప్రకారం అవి కూడా పెట్టడం జరిగింది. సో 20 మండల్స్ ఉన్నాయి, 594 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. టోటల్ వార్డ్స్ వచ్చేసి 5058, 5058 వార్డ్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో phase 2 చూస్తే మనకి వస్తూ ఉంటాయి అవి పోలింగ్ స్టేషన్స్. అంటే ఇది ఎలక్షన్ వస్తుంది అంటే ఈ ప్లాన్ ఏ ప్రకారం, ప్లాన్ బి మన రిజర్వేషన్ తగ్గించి జాతీయ సిద్ధంగా ఉన్నామండి. దాంట్లో మనకేం సంబంధం లేదు. మనము వీఆర్ ఆన్ డెప్యూటేషన్ టు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. వారు ఎట్లా చెప్తే మనము పాటించి చేయాలి. అది ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేయమని చెప్పేది మనము చేస్తాం. సార్ ఇప్పుడు కేటాయించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆఫ్టర్ హైకోర్టు డెసిషన్ ఏమన్నా ఇందులో చేర్పులు మార్పులు చేసే అవకాశం ఉందా? ఏం మార్పులు రిజర్వేషన్ ఇందాక మీరు దాంతో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మనము అందరం, నాతో పాటు నా మొత్తం ఆఫీషియల్ మషీనరీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అధీనం అయిపోయింది. ఇప్పుడు కోడ్ వచ్చింది. ఇవి అంతా వారు చూస్తారు. ఆర్ఓస్ phase 1, phase 2, phase 3 రెండు కలిపి 178 members అండ్ స్టేజ్ 1 ఆర్ఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ 165. స్టేజ్ 2 ఆర్ఓస్లో ప్రతి గ్రామ పంచాయతీకి స్టేజ్ 2 ఆర్ఓ ఉంటారు. 594 గ్రామ పంచాయతీస్ 20% ఎక్సెస్ తీసుకుంటున్నాం. అదేవిధంగా పిఓస్ అండ్ ఓపీఓస్. సో phase 2 అంటే phase 2
లో పిఓస్ 2988, అదేవిధంగా ఫేజ్ 3లో 3081, ఓపీఓస్ వాళ్ళకి సపోర్టింగ్ పిఓస్కి సపోర్టింగ్ 3565 అండ్ 3614. సో ఇది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉండే పోలింగ్ స్టేషన్స్ ఉండే ఓటర్స్ని బట్టి ఒక 1+1 అంటే 1 పిఓ 1 ఓపీ 1+2 అలా మనకు ఫస్ట్ ర్యాండమైజేషన్ అయిపోయింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో. సో దాని ప్రకారం ఫస్ట్ ట్రైనింగ్ ఒకటి కంప్లీట్ అయింది. సో తర్వాత మనకి సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత సెకండ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది. సార్ జిల్లా జడ్పీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి సార్ చెప్పినట్టు మనకి 20 మండల్స్లో ఫేజ్ 1లో 11 మండల్స్ ఉంటాయి, ఫేజ్ 2లో 9 మండల్స్ ఉంటాయి. మనకి ఎంపీటీసీ వచ్చేసరికి మనకి 227 ఎంపీటీసీస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో 115 ఎంపీటీసీలు ఉంటాయి, సెకండ్ ఫేజ్లో 112 ఎంపీటీసీలు ఉంటాయి. అదేవిధంగా సార్ చెప్పినట్టుగానే 2 ఫేజుల్లో ఇది జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మనకి 4 ఉన్నవి. అది ఎస్ఐపి కాలేజ్ వికారాబాద్ అండ్ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ నెంబర్ 1 పరిగి అండ్ కొడంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ సెయింట్ మార్క్స్ హై స్కూల్ తాండూరు. ఇట్లాగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ 4 ఉన్నాయి. అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ కూడా సేమ్ ఉన్నాయి 4. సర్పంచ్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ మన కమిషనర్ పంచాయతీరాజ్ వాళ్ళు చేశారు. ఆ ప్రకారం రిజర్వేషన్స్ కూడా మనము ప్రజెక్ట్ చేయబడ్డాం. సో ఎవరికి ఏమైనా ఉంటే క్వశ్చన్స్ స్టేట్ చేయవచ్చు. పోలీస్ బందోబస్తు పోలింగ్ సిబ్బంది ఫస్ట్ మీరు చెప్పండి జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయత్ ఎలక్షన్స్కి పోతే ఫేజ్ 2లో చూస్తే 306 జీపీస్ ఎలక్షన్కి పోతాయి. అలాగే మనకి జెడ్పీటీసీ ఎంపీటీసీ చూస్తే కొడంగల్, చెవెల్ల, వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నవి మండల్స్. దట్ మీన్స్ కొడంగల్, దౌలతాబాద్, గుండాస్పేట్, విద్యాల్, వికారాబాద్, ధరూర్, ముమీన్పేట్, నవాబ్పేట్, మంటవారం, మర్పల్లి, కోట్పల్లి అవి అన్ని ఫేజ్ 1లో ఉంటాయి. సిమిలర్లీ గ్రామ పంచాయత్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఫేజ్ 2లో తాండూర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఉన్న మండల్స్ అన్ని సెకండ్ ఫేజ్లో ఉంటాయి. ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ మనము క్యాలెండర్లో ఇచ్చి ఉన్నాము. దాని ప్రకారం మనము అందరికీ సలహాలు సూచనలు ఇవ్వచ్చు. సో